మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు తరలి రావాలని జనసేన నేత పూల రమణ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో చలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి జన సైనికులు స్వచ్ఛందంగా పిఠాపురానికి తరలి రావాలని పూల రమణ విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడాను జనసేన పార్టీకి మద్దతు పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతా ఉందని చెప్పానంటే ఆయన యొక్క విధి విధానాలు, ఆయన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందా అని చెప్పానంటే ప్రజలంతా మెచ్చుకునే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు జనసేన పార్టీకి సంస్థాగతంగా ఎక్కడ చూసినా కూడాను కులాలకు, మతాలకు, ఇంకా ఈ వేరే రకంగా పార్టీలకు అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు జరిగేటువంటి ఈ యొక్క ఆవిర్భావ సభను నాకు తెలిసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మనకి ఈ మధ్యనే కుంభమేళా జరిగింది కదా. కుంభమేళా ఏ విధంగా అయితే జరిగిందో అక్కడ కోట్లాది మంది కలిశారు. మా పార్టీ అధినేత యొక్క పిలుపు మేరకు మేమందరం కూడా లక్షలాది మంది తరలి వెళ్తున్నాము. ఆ యొక్క ఆవిర్భావ సభను చూసిన తర్వాత ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, విమర్శించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ గుణపాఠం ఖచ్చితంగా దాన్ని చూసినా నేర్చుకోండి అయ్యా. మీ పార్టీని మీరు బలోపేతం చేసుకొని వద్దని అట్లా, కానీ ఎదుటి పార్టీలను కించపరిచే విధంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది తప్పని చెప్పిన సందర్భంగా